ఫిక్స్డ్ ఓట్లు ఉండవు. పిఆర్ఎస్ ఓట్లు ఇవి, ఈ బీజేపీ ఓట్లు ఇవి, ఇది కాంగ్రెస్ ఓట్లు అని ఉండవు. 80% పైబడి ప్రజానీకం అంతా కూడా అప్పటి పరిస్థితిని బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి, అప్పటి నాయకులను బట్టి, అప్పటి పార్టీ ఎజెండాని బట్టి ఓట్లేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి 60% ఓట్లు ఇవన్నీ అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఎవరు ఉండవు. భారతీయ జనతా పార్టీని దేశంలో గెలిపించాలనుకున్నారు. ప్రధానమంత్రి మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చూడాలనుకున్నారు. నాలాంటి బిడ్డని గెలిపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి పైన ఓట్లేసింది తప్ప ఈ వాళ్ళు అన్నట్టుగా ఇవన్నీ ఇట్లా చెప్తే పడితే ఇవాళ రేపు భార్య చెప్తేనే భర్త ఇంటలేడు, భర్త చెప్తేనే భార్య ఇంటలేడు. ఒకటే ఇంట్లో ఉన్నటువంటి 4 ఓట్లు ఒకే దిక్కు పడతాయని విశ్వాసం లేనటువంటి ఈ రోజులలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది బాగాలేదు. నితిన్ గడ్కరీ గారిని కలిసి మా దగ్గర జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ వర్క్స్ కానీ జరగాల్సిన కొత్త వర్క్ల గురించి చర్చించడం జరిగింది. కొంపల్లి వైపు నిర్మాణం చేస్తున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్ల గురించి, గత అనేక సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్నటువంటి ఉప్పల్ ఏరియా ఫ్లైఓవర్ల గురించి, రేపు కట్టబోయేటువంటి షామిరిపేట సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ల గురించి, ఇవాళ నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ దిక్కు జరిగేటువంటి అండర్ పాస్లు ఫ్లైఓవర్ల గురించి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా పర్టికులర్గా హుజరాబాద్లో జరిగేటువంటి హైవే నిర్మాణం గురించి పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. హైదరాబాద్ లాంటి న్యూలీ ఎక్స్పాండెడ్ నగరం, విశ్వనగరంగా పేరు పొందుతున్నటువంటి హైదరాబాద్లో ఈ అండర్ పాస్ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున రోడ్లంతా కూడా మట్టితో నింపబడి, గోడలు పెట్టబడి ఇవాళ సిటీ అంతా డిస్టర్బ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడైతే నగరాలు డెన్స్ పాపులేషన్ ఉన్నదో, ఎక్కడైతే బిజినెస్ పెద్ద ఎత్తున కొనసాగుతుందో అలాంటి జాగాలలో ఫ్లైఓవర్లు మాత్రమే నిర్మాణం చేయాలని చెప్పి వారికి సూచన చేయడం జరిగింది. ఇవాళ పనామా గోడౌన్స్, వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 125 కోట్ల రూపాయలతో ఇవాళ దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి గతంలో ప్రతిపాదన పెడితే దాని సూత్రప్రాయంగా వారు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా కట్టబడుతున్నటువంటి కొంపల్లి ఫ్లైఓవర్లో కూడా ఈ మట్టి గోడలు లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణం కనుక జరిగితే మనకు కొన్ని వేల వెహికల్లు పార్క్ చేసుకోవడానికి, చిన్న బిజినెస్లు జరుపుకోవడానికి, నగరం దాని ఫేస్ లిఫ్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా హుజరాబాద్లో గ్రీన్ రోడ్స్ నిర్మాణం జరుగుతూ ఉందో, గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉందో, 10 ఫీట్లు, 12 ఫీట్లు, 15 ఫీట్లు ఎత్తు అయినటువంటి రోడ్డు నిర్మాణం వల్ల లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు ఆ రోడ్ల మీదకి ఎక్కడానికి కానీ పొలాలకు పోవడానికి చాలా ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ సింగపూర్, హుజరాబాద్ మండలంలో సింగపూర్ కావచ్చు, రాంపూర్, రంగాపూర్ కావచ్చు, పెద్దపాపేపల్లె కావచ్చు, చిన్నపాపేపల్లె కావచ్చు, రైతాంగానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటికి సైడ్లకి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. మొత్తం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ హైవేస్ విషయంలో ఎక్కడెక్కడ అండర్ పాస్లు మిస్ అయినాయో, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు మిస్ అయినాయో, ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు మిస్ అయినాయో, ఎక్కడెక్కడ పనులు నత్తనడక నడుస్తున్నాయో వీటన్నిటి మీద కూడా సమగ్రంగా మరొకసారి మీటింగ్ పెడతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో ఎన్నడూ లేనన్ని కిలోమీటర్ల ఫ్లైఓవర్లు, ఎన్నడూ లేనన్ని కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు, అదే నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి వీటి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా వాటి మార్చడంలో, వాటి శాంక్షన్ చేయించడంలో, దాన్ని గొప్పగా నిర్మాణం చేయడంలో తప్పకుండా వారు సహకరిస్తా అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. 103వ పివి నరసింహారావు గారి జయంతిని ఇవాళ తెలంగాణ సమాజం, తెలుగు మాట్లాడే ప్రజానికం ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. స్థితప్రజ్ఞుడిగా, బహుభాషా కోవిదుడిగా, రాజనీతికుడిగా, కష్టకాలంలో ఈ దేశాన్ని ఆర్థికంగా పురోగమింపజేయడంలో ఎనలేని కృషి చేసినటువంటి మహనీయుడిగా, ఇవాళ తెలుగు బిడ్డగా, మరీ ముఖ్యంగా మా కరీంనగర్ బిడ్డగా వారి పేరు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. వారి ఆశయాలు, వారి కమిట్మెంట్, వారి రాజనీతిక రాబోయే తరాలకు ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది.